దేవుని యొక్క నిబంధన మందసము సొలొమోను దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్న చీకటి తొలగిపోయింది. అప్పటి నుంచి ఆ దేవాలయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం ఉండడం, దేవుడు ప్రజలతో మాట్లాడడం కనిపిస్తుంది. గమనించండి, దేవుని యొక్క మందసము ఆ ఆలయంలో ప్రవేశించిన తర్వాత సొలొమోను ప్రార్థన చేయగా ఆ సొలొమోను యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, నీ యొక్క ప్రార్థనను నేను అంగీకరించాను, ఈ దేవాలయం నేను ఏర్పరచుకున్నాను, ఈ దేవాలయంలో చేయు ప్రతి ప్రార్థనను నేను విని దానికి ఉత్తరం ఇచ్చేదను అని ఈ విధంగా దేవుడు జవాబిచ్చాడు. యేసుక్రీస్తు ఈ మందసముకు సాదృశ్యంగా ఉండగా ఆ యేసును నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుని సహవాసం ఉంటుంది. దేవుని సహవాసంలో చోట చీకటిలకు చోటు ఉండదు. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. వెంటనే దేవుడు దానికి బదులిస్తాడు. దీనిని బట్టి నిత్యమైన నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, క్షేమము, జీవము మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ అనుభవించగలము. ఇటువంటి ధన్యకరమైన జీవితంను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు లోకముకు వచ్చి ఉన్నాడు.